ఉన్న కంటెస్టెంట్స్లో నీ మీద బాగా నెగిటివిటీ స్ప్రెడ్ చేసింది ఎవరు అనుకుంటున్నాను? పృథ్వీ. మనకంటే బయటకు వచ్చిన తర్వాత కూడా నీ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేశాడు. ఇది వేరు అది వేరు కదా, అండ్ అది వేరు. దీన్ని ఎందుకు లింక్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడియట్స్ లాగే పెట్టుకుంటున్నాడు అనిపించింది. అవతల కంటెస్టెంట్స్ వాళ్ళ కంటెస్టెంట్స్ యొక్క పబ్లిసిటీ చూసుకోవచ్చు కదా, వాళ్ళది వదిలేసి ఎవరైతే ముందుకు వెళ్తున్నారో నీ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి చాలా ట్రై చేశారు. నువ్వు ఒక్కచోటే విని ఏం చెప్తున్నాడో వినక, దేనికి చెప్తున్నాడో వినక ఊరు అరిచాడంటే ఎక్స్ కంటెస్టెంట్స్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో లో అయిపోయాడు నిఖిల్. మనిషిలో ఉన్న ఎమోషన్స్ అన్నీ సేమ్ అయినా, నా కోపం వచ్చిన నవ్వుతూ ఉండాలి, ఏడుపు వచ్చిన నవ్వుతూనే ఉండాలి. అయితే వెళ్ళేటప్పుడు కప్పు కొడతానని చెప్పి మరీ లోపలికి వెళ్ళావు. ప్రాసెస్ అక్కడ జరిగే ఆ జర్నీ నాకు తెలుసు. స్టార్టింగ్ 3 వీక్స్ పరిస్థితి ఏంటి? సడన్గా జనాల మధ్యలో బ్రతికి ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి నో సెల్ ఫోన్. 3వ వరకే నేను వెళ్ళిపోతుందని పంపేయండి అన్నా నేను. నా అలా కాదనిపించి ఆఫ్టర్ బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ ఒక విషయంలో కోపం లాంటి ఫైర్ ఒకటి వచ్చింది. అంటే ఫైర్ ఎందుకంటే నా పర్సనల్ మ్యాటర్లో దూరి మా ఇంటి సంసారంలో వేరే వాళ్ళ సంసారం తీసుకొచ్చి పెట్టినట్టు ఉంది. మీ సంసారం మీరు చేసుకోండి అయ్యా. ఎరా ఎంతసేపు రా ప్రొడక్షన్ పెట్టావేంటి? వేసేసాడు. ప్రొడక్షన్ పెట్టానంటే ఏంటి భయ్యా? ఎంతసేపు మరి ఫుడ్ ఆర్డర్ పెడితే? ఫుడ్ ఆర్డర్ పెట్టావు? ఎవరు పెట్టు? మనసులో పెట్టుకున్నా. నేను నీ మీద ప్రేమతో లక్ష్మీ యునైటెడ్ కిచెన్ నుంచి నువ్వు బిగ్ బాస్ అసలు తిని ఎంత సన్నగా అయిపోయావు చూడు. అసలు ఎంతమంది ఇంటర్వ్యూలు చేస్తున్నారు, ఒక్కడైనా తిన్నావా అని అడిగారా నిన్ను? అడిగారులే కానీ. అడిగారా? ఎవరు అడిగింది? అమ్మాయిలేనా? అబ్బాయిలు అడిగారు. అబ్బాయి నాకు డౌట్, నీ పిఆర్ టీమ్ అడిగిందా తిన్నావని? 4 ఇంటర్వ్యూలు ఎక్కువ ఇస్తావు నా గణేష్ అని ఉంటాడులే. ఓపికతో కూర్చోవాలి కదా, లేకపోతే ఏడుంటావు. ఓకే, చాలా రోజులైంది కదా. నితిన్ భయ్యా సరిపోయారు ఇద్దరును. నితిన్ నిఖిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, బిగ్ బాస్ 8th విన్నర్. చెప్పి మరి కప్పు కొట్టాడు భయ్యా. కప్పే కొట్టాడు, కప్పు కొట్టాడు, క్యాష్ కూడా పట్టాడు. 30% కూడా పట్టారు వాళ్ళు. కానీ యూట్యూబ్ కమెంట్ లో నువ్వు ఎవరినో పట్టావు అంటున్నారు. 100 మంది అంటారు. అన్ని పట్టించుకోకూడదు అంటారు. నీ లిస్ట్ తీస్తే 4 పట్టారు. సర్లే, ఇప్పుడు నేను నీకోసం ఫుడ్ తెచ్చాను, నా లిస్ట్ ఎందుకులే. ఇప్పుడు ఫుడ్ అంతా నీకు ఇప్పుడు అరేంజ్ చేస్తాను, నేను ఏం తీసుకొచ్చాను నీకు తెలుస్తుంది. నువ్వు తెప్పించిన ఆర్డర్ పెట్టిన ఫుడ్ కూడా దీని ముందు దగ్గదుడిపే అంటావు. చూసావా? బా ఇన్ని ఎవరు తింటారు భయ్యా? నీకోసమే డార్లింగ్. నువ్వు ఏంటి అసలు బిగ్ బాస్ లో నువ్వు తినక ఎంత సన్నగా అయిపోయావు? అంటే అక్కడ మనకి దీనికి పిలువలేదు మా ఏంటి ఫంక్షన్ కి. కాదు, నాకు ఒక విషయం అర్థం కాదు. బిగ్ బాస్ లోనేమో ఫుడ్ మేము ఎంత పంపిస్తున్నామో లగ్జరీ బడ్జెట్ అంటారు, మీరేమో సన్నగా అయిపోతున్నారు. లగ్జరీ బడ్జెట్ పంపిస్తున్నారు, కానీ లగ్జరీ బడ్జెట్ ఎంతమంది తింటున్నారు అది కూడా చూడాలి కదా. ఒక్కరి కాదు కదా బడ్జెట్. అంటే నువ్వు దొరికినంత తిని అలవాటు అయిపోయింది, అందరికి పంచడం మర్చిపోయి ఇక్కడ పంచాలి, కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. అంటే నువ్వు ఇంకా కురోడ్లుగా తిరుగుతున్నావు, గాలి తిరుగుడు. ఫుడ్ సఫిషియెంట్ గా దొరుకుద్ది అసలు లోపల? ఏ ఫుడ్ గురించి అడుగుతున్నావు? తినే ఫుడ్ మనం సఫిషియెంట్ గా షేర్ చేసుకుంటాం కాబట్టి. సార్ నేను మాక్సిమం చూసినంత వరకు అయితే షోలో మీరు ఈవినింగ్ అయితే రోటీస్ తినేవారు, చపాతీలు అయ్యాను, మధ్యాహ్నం కొంతమంది రైస్, కొంతమంది ఇది ఎగ్స్. అట్లా ఎగ్ల కోసం కొట్టుకుంటారండి భయ్యా? నాకు డౌట్. నన్ను అడుగుతాను భయ్యా లోపల నేను ఇంకా వెళ్ళలేదు కదా. నేను వెళ్ళొచ్చిన తర్వాత ఈ ఆన్సర్ నన్ను ఎవరైనా అడిగితే అక్కడ ఫుడ్ లిమిటెడ్ ఉంటుంది, కొంతమందికి మెజర్స్ ఉంటాయి. అంటే ఒకరికి ఇంతే గుడ్డు దోశ ఇంతే చేస్తే బ్రేక్ఫాస్ట్ కానీ లెక్క ప్రకారం తినాల్సి వస్తుంది. కాబట్టి గొడవలు, ఒక్కరికి ఆకలి వేసినప్పుడు గొడవలు, ఒకరికి తగ్గినప్పుడు గొడవలు, ఒకరికి ఎక్కువైనప్పుడు గొడవలు. అట్లా ఏం ఎక్కువైనప్పుడు? ఆకలి ఫుడ్ గురించి. తినే ఆకలే కదా. నువ్వు దేని గురించి? నేను తినే ఆకలి, ఈ ఫుడ్ గురించి మాట్లాడుతాను. ఓకే, సో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కానీ అసలు నువ్వు తిన్నావా లేదని అడగట్లేదు. అందుకే నేను నీ మీద ప్రేమ తిని తీసుకొచ్చాను. ఇది దాని కాదు నువ్వు తెచ్చింది, కానీ దీనికోసం నువ్వు అంత కేర్ గా తేయలేదు. కానీ ఇవ్వాలి కదా. నీకోసం వెజ్ తెచ్చాను, నాన్ వెజ్ తెచ్చాను, ఇంకో థ్రెడ్స్ చికెన్ తెచ్చాను, పన్నీర్ తెచ్చాను, రోటీ తెచ్చాను, ఇది చికెన్ తీసుకొచ్చాను. లక్ష్మీస్ యునైటెడ్ కిచెన్ మాదాపూర్లో ఇవన్నీ ఫేమస్. అంటే ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది రైస్, తెలుసా? బగారా రైస్ సాఫ్ట్ గానే ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఏది తింటావు నువ్వు? ఇంకో థ్రెడ్స్ చికెన్ ట్రై చేయి. బాబోయ్, చియర్స్. ఇందులో డిప్ చేసుకో, బాగుంటుంది.
ఇంకేంటి మరి బిగ్ బాస్ విశేషాలు? చూడలేదు షో. ఏంటి భయ్యా ఏం చేసావు అడిగితే పంచులేస్తాడు. లోపలికి వెళ్ళి ఏం నేర్చుకుని వచ్చావు? సంచులు కొద్ది పంచులు, డజన్లు కొద్ది విశేషాలు బిగ్ బాస్ గురించి అంటే షో చూడలేదు అని అడిగాను. చూసా. మన విశేషాలు అంటే దేని గురించి అయినా అడిగితే దాని గురించి చెప్తావు. బిగ్ బాస్ నుంచి రాగానే బయటికి రాగానే ఫస్ట్ 2 రోజులు పడుకున్న తర్వాత బాగుంది కదా. పడుకొని లేచిన తర్వాత 2 రోజులు ఐసోలేట్ అయి పడుకొని లేచిన తర్వాత ఫస్ట్ ఏం తీసుకున్నావు ఇనిషియేటివ్? మందేసి పడుకున్నా. అది మందేసి పడుకున్నా. దగ్గుమందేనా? దగ్గుమందే కదా, దగ్గుమందే కదా. అంటే కొంచెం వేడిగా ఉంటేను 2 ఐస్ క్యూబ్ వేసుకున్నా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? తెలిసింది విన్నాను. విన్నావా? నువ్వు ఉన్నావా? ఉందామని అనుకున్నాను, నువ్వు ఫోన్ ఎత్తలే. ఫోన్ చేయలే. నేను చేశాను భయ్యా, నువ్వు ఫోన్ ఎత్తలేదు. ఏమనంటే మీ పిఆర్ని తిడతా ఫోన్ ఎందుకు ఎత్తలేదా గణేష్ అని. 2 days ఐసోలేట్ అయిన తర్వాత పడుకొని లేచిన తర్వాత మంచిగా మందేసి తర్వాత తదుపరి కార్యాచరణ. ఇప్పుడు నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి ఆఫ్టర్ బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత? ఇంకొంచెం షెడ్యూల్ టైట్ ఉంది. ఓకే. కొన్ని ఆఫర్స్ వచ్చినాయి. నీడ్ టు గో టాక్ టు దెమ్. కాదు భయ్యా, ఈ షేడ్స్ తీవా? మొన్న రీసెంట్ గా స్టార్ మా షోలో చూసాను. షేడ్స్ అసలు షో మొత్తం తీయలేదు. డబ్బులు ఇచ్చుకున్నా, ఎందుకు తీయాలి? అసలు తీయలేదు. వేసుకోవడానికి కొన్ని. ఎందుకు స్పెసిఫిక్ గా నువ్వు ఆ షోలో షేడ్స్ తీ? ఆ షో కాదు, అన్ని షోలో ఆల్మోస్ట్ నేను వేసుకుంటాను. అవునా? నీ షోలో కూడా వేసా. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అంటే బేసికల్ గా ముందు చూసిన నిఖిల్ నాతోటి బయట వేరేలా ఉండేవారు, ఇప్పుడున్న నిఖిల్ వేరేలా ఉన్నారు అనమాట. ఇప్పుడు 94 కిలో ఉండే, ఇప్పుడు 82 కిలో. అవును, 11 కేజీలు తగ్గాడు భయ్యా. 12 కేజీలు ఎలా భయ్యా? హౌ అసలు? యు గో దేర్ యు విల్ గెట్ టు నో. 100 రోజులు లోపల 50 రోజులు ఆటోమేటిక్ దిగిద్ది నీకు. ఆ నామినేషన్లకు 12 ఏంటి 24 కూడా దిగచ్చు. కాదు భయ్యా, నీకు మార్షల్ ఆర్ట్స్ వచ్చంట కదా, ఎప్పుడు నేర్చుకున్నావు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. నేను క్లిప్ వేసుకుంటా భయ్యా, ఖచ్చితంగా నువ్వు ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత చూడు. నేను ఖచ్చితంగా ఒక బ్లూ కలర్ కొండనే ఒక రియాలిటీ షోలో కాదు, మామూలు స్టేజ్ మీద షోలో కూడా నువ్వు మార్షల్ ఆర్ట్స్ లో నువ్వు దాన్ని కొట్టావు. అది బేసిక్స్. అది బేసిక్ ఏంటి? బేసిక్ కే అంత బాగా కొట్టావా 1 shot లో? లేదా 2-3 షాట్లు కొట్టిన తర్వాత 1 shot చూపించారు. అమ్మా అంత లేదు, మన ఏదైనా ఒకసారి కొడతాం. 1 shot లో ఒక కొండనే. ఏమంటే మీరు ఎవరైనా 1 shot లో ఒక కొండనే, అది కూడా ఒక స్టైల్లో పొజిషన్ లో కొట్టడం పాసిబుల్. చాలా లేపక మన దిగిపోద్ది. నాకన్నా చాలా స్టంట్స్ చేసేవాళ్ళు చాలా మస్తు చేసేవాళ్ళు. నేనే నేర్చుకోలేదు. అది డాన్స్ లో నేర్చుకున్నప్పుడు అప్పుడప్పుడు మధ్య మధ్యలో అలాంటిది నేర్చుకుని అలా వచ్చే డాన్స్ స్టెప్ ని కాస్త మార్షల్ ఆర్ట్ స్టెప్ చేసేవాళ్ళు. డాన్స్ స్టెప్ ఏం కాదు, అది ఇట్స్ కిక్. ఇట్స్ ఎ కిక్. సో దాన్ని నేను ఆ కొండని బదులు కొట్టింది. యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా భయ్యా. యూట్యూబ్ లో క్లాసెస్ ఉన్నాయా? మా ఊరికి ముందే చెప్పొచ్చు కదా, క్లాసెస్ వెతుకుతుంటాయి బయట. అవునా? నువ్వు అదే ఇవన్నీ అలాగే నేర్చుకున్నా. కాదు, ఇంటికి లింక్స్ పంపుతా. అలాగే నీ లింక్స్ నేను డౌన్లోడ్ చూడలేదు. కాదు, అదేదో లీక్స్ ఉంటది, అలాగే మాది నితిన్ లీక్స్ అని కొత్తగా ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓ వద్దులే, అది ఫ్యామిలీ ఉన్నప్పుడు చూడలే. కాదు బ్రో, ఇప్పుడు బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా వింతగా డిఫరెంట్ గా ఉంది బ్రో. నాకు ఒకసారి ఆ షేడ్స్ తీసేవా? చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి. 500 ఇస్తే నీకు ఇస్తారు. అవునా? వెళ్ళేటప్పుడు కొనుక్కుంటా సేమ్. నాకు అసలు నిన్ను చాలా దగ్గర నుంచి చూడాలనిపిస్తుంది. ఇలాగా స్పెట్స్ పెట్టుకుంటే ఎవరితోనో మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది. సో ఓవరాల్గా బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ అసలు ఎలా ఉంది? రోలర్ కోస్టర్ రైడ్. వెళ్ళేటప్పుడు కప్పు కొడతానని చెప్పి మరీ లోపలికి వెళ్తే గెలుస్తా అన్నట్టు వెళ్ళా. కానీ ఒక ఇంటర్వ్యూలో వెళ్లే ముందు నేను చేయగలనా అని అనుకున్నావు. అంటే అక్కడ ప్రాసెస్, అక్కడ జరిగే ఆ జర్నీ నాకు తెలుసు. బేసిక్లీ నేను మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళొచ్చారు కదా, ఆ ఎమోషనల్ రోలర్ కోస్టర్. నేను బేసిక్లీ ఎమోషనల్ పర్సన్. నేను ఎక్కడికి వెళ్ళి అయ్యా వద్దు రామ వల్ల అవుతుందా అని ఒక ఇది ఉండే. వెళ్ళిన తర్వాత అలవాటు అయిపోయింది. అలవాటు చేసేసారు. స్టార్టింగ్ 3 weeks పరిస్థితి ఏంటి? సడన్గా జనాల మధ్యలో బ్రతికి ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి నో సెల్ ఫోన్. 3వ వరకే నేను వెళ్ళిపోతుందని పంపేయండి అన్నా నేను. నాకు చాలా నా అలా కాదనిపించి, నాకు బేసిక్లీ అక్కడ వెళ్ళాలంటే మెంటలీ స్ట్రాంగ్ అయి ఉండాలి. ఓకే. ఇన్ ఎవ్రీ వే, ఎమోషనల్లీ కానీ నువ్వు ఆలోచించిన ఎవరైనా ఎంత చెప్పినా నువ్వు అది తీసుకొని మళ్ళీ నువ్వు హ్యావ్ టు స్టే స్ట్రాంగ్. అలాంటి మెంటలిటీ ఉంటే ఇట్స్ ఓకే. నేను అదే అనుకున్నాను. నేను బయట జనరల్గా నేను చూశాను కదా, నువ్వు బయట ఉన్న దాని మీద ఇంకా స్ట్రాంగ్ ఉన్నావు లోపల. నిజానికి నాకు కనబడింది అది. ఇప్పుడు మణికంఠ అనే క్యాండిడేట్ ఉన్నాడు, బయట ఇన్ని కబుర్లు చెప్పాడు. ఆయన ఓపెన్గా మాట్లాడుకున్నాను, బయట నేను ఓపెన్గా చెప్తున్నాను, బయట ఇన్ని కబుర్లు చెప్పాడు. లోపలికి వచ్చిన తర్వాత ఆయన వెర్షన్ చాలా డిఫరెంట్గా ఉంది. అయితే హగ్గు అడుగుతాడు, లేకపోతే ఒక కాన్ఫ్లిక్ట్లో దూరుతాడు. నీ విషయంలో కూడా దూరాడు, ఫైనల్గా వెళ్ళిపోయాడు. కరెక్ట్గా ఎవరైతే ఇప్పుడు రన్నరప్లో వచ్చారో ఆయన వెళ్ళిపోవాలి, గౌతమ్.
బై గాడ్స్ గ్రేస్ ఏదో అదృష్టం కలిసి వచ్చింది అంటారు కదా, అటువైపు వెళ్ళిపోయేది ఏదో ఇటువైపు వచ్చిందని, అది చివరి దాకా వచ్చింది బికాస్ ఆఫ్ మణికంఠ బయటకు వచ్చిన తర్వాత కూడా నీ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేశాడు. బీబీ జోడీ ఐ థింక్ నీతోనే సో వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది కదా బీబీది, బజ్ ఎస్ బిగ్ బాస్ బజ్లో నీ మీద మణికంఠ నెగిటివిటీ స్ప్రెడ్ చేసి వెళ్ళాడు బయటకు వచ్చిన తర్వాత కూడా. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి చూస్తే యూట్యూబ్, నేను ఏదైనా ఒక వీడియో చూస్తే కింద కమెంట్ సెక్షన్ చూస్తాను, అంటే ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఎవరు పిఆర్ టీములు నీ మీద రాంగ్ పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అవతల కంటెస్టెంట్స్ వాళ్ళ కంటెస్టెంట్స్ యొక్క పబ్లిసిటీ చూసుకోవచ్చు కదా, వాళ్ళది వదిలేసి ఎవరైతే ముందుకు వెళ్తున్నారో నీ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి చాలా ట్రై చేశారు. ఇది మరి బయటకు వచ్చిన తర్వాత చూసావు అసలు? ఉన్న కంటెస్టెంట్స్లో నీ మీద బాగా నెగిటివిటీ స్ప్రెడ్ చేసింది ఎవరు అనుకుంటున్నావు? నేనంత జడ్జి అంత ఓపిక లేదు నాకు. నీకు తెలుసు చెప్పు. లైట్ మసాలా అంట. ఇప్పుడు లోపల వదిలే బయటకు వచ్చిన తర్వాత నీతో ఎవరు జెన్యూన్గా ఉన్నారు ఎవరు లేరని తెలుస్తుంది. ఆల్రెడీ నువ్వు బయటకు వచ్చేసి 15 days పైన మణికంఠ నెగిటివ్ స్ప్రెడ్ చేశాడు. ఇప్పుడు కూడా నేను నార్మల్గానే మాట్లాడతా. అటు స్ప్రెడ్ చేశారంటే అది మనోడు కనిపించింది, ఏం చెప్పాలో అది అని చెప్పుకున్నాడు పాపం. నాకు కట్ డౌన్ చేయాలంటే కట్ డౌన్ చేస్తా, లేదంటే లేదు. చిల్ బేసిక్లీ మా క్యారెక్టర్. సరే, లోపల ఎవరెవరు జెన్యూన్గా ఉన్నారు ఎవరెవరు జెన్యూన్గా లేరు? బయటకు వచ్చిన తర్వాత కొంతమందిని కలిసి ఉంటాం. పృథ్వీ జెన్యూన్ ఓకే. విష్ణుప్రియ జెన్యూన్. ప్రేరణ జెన్యూన్. అభయ్ నైనిక ఆదిత్య అన్న ఓకే. శేఖర్ అన్న ఆయన బాగా అమాయకుడు కదా ఆదిత్య. ఆయన ఇన్నోసెన్స్, ఆయన పర్సనాలిటీ అంతా చెప్తాను కదా. అక్కడ అందరూ ఒకేలాగా ఉండుంటే ఎందుకు 22 మందిని దింపుతారు? ఒకనే దింపి 22 రకాలు ఆడమనొచ్చు కదా. ట్రూ. ఆదిత్య ఇంకా ఆదిత్య అన్న, గంగవ్వ గారు, హరితేజ, నైని పవని. బయట లోపల ఒకేలాగా ఉన్నారు. బయట లోపల ఒకేలాగా ఉన్న వాళ్ళు వీళ్ళు. దాని గురించి చెప్తున్నా. అంటే ఇంకా ఇంకెవరు ఉన్నారు భయ్య? కంటెస్టెంట్ పేరు గుర్తు రావట్లేదు సరిగా. చెప్పనా? చెప్పు, రాసి పెట్టుకుని. ఎందుకు గూగుల్లో కొడితే వస్తుంది కదా. హూస్ జెన్యూన్ టు నిఖిల్ అనే. టేస్టీ తేజ లోపల నాతో ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు బయట కూడా. అవినాష్ బయట ఏదో చెప్పాడు కదా నా గురించి. చెప్పడం అయితే చెప్పారు, చాలా మంది చెప్పారు. 4 గంటలు భయ్య. లైట్ తీసుకున్నాను. నబిల్ జెన్యూన్ ఓకే. అండ్ సోనియా నాతో ఎలా ఉందో బయట, ఐ మీన్ లోపల, బయటకు వచ్చిన తర్వాత అలా చెప్పలేదు. సోనియా ముందే తెలుసా బయట? లేదు. ఓకే. సోనియా లోపల ఎలా ఉందో నాతో అలా బయట చెప్పలేదు, బట్ అదేదో వేరే అయింది. బట్ అగైన్ ఐ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్, సో ఐ డోంట్ బ్లేమ్. అది నీ గొప్పతనం. యష్మిని కూడా నేనేం బ్లేమ్ చేయను. వాట్ ఎవర్ హ్యాపెన్ ఈస్ ఎ మిస్అండర్స్టాండింగ్. ఆమెకు నేను సరిగా చెప్పలేదో లేదా ఆమెకు సరిగా రిసీవ్ చేయలేదో తెలియదు. సో ఓకే. కానీ భయ్య ఇంతమంది కంటెస్టెంట్స్లో ఎక్కడా కూడాను అంటే ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవ్వలేదు, కానీ ఒక్క నిమిషంలోనే ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయ్యేది. వై? ఒకటి ఎందుకో చెప్పనా? అరే గ్రాఫ్ పడిపోయిందిరా, మొత్తం వచ్చి నాశనం చేస్తారు వెళ్ళు అని అనుకున్న తర్వాత ఆ నెక్స్ట్ 2 daysలోనే జప్పని గ్రాఫ్ లేసేది. నీ మీద ఫ్యాన్ పేజెస్ 100 పెరిగిపోతాయి ఇమీడియట్గా. ఎటగారు ఏంటంటే, నేను నీ ప్రొఫైల్లో చూస్తూ ఉంటాను, మిగతా వాళ్ళ ప్రొఫైల్స్ కూడా చెక్ చేశాను, నీవి రీషేర్లు ఎన్ని కొన్ని 100లో వచ్చినాయి. భయ్య ఇది కాదు భయ్య హైలైట్, నువ్వు విన్నింగ్ ఇది అనౌన్స్ అవుతుంది అని మేమందరం ఇంకా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఒక అబ్బాయి గుళ్ళోకి వెళ్ళి కూర్చొని అన్న విన్ అయితే తప్ప నేను బయటికి రాను అని చెప్పి నీ విన్నింగ్ అనౌన్స్మెంట్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు గుళ్ళోంచి బయటకు వచ్చాడంట. నేను ఏదో సినిమాల్లో చూసాను ఇంత ఇది. కలిసావా అతన్ని? మాట్లాడాను ఆయనతో. ఈ షెడ్యూల్ అయిన తర్వాత మా టీం చెప్పా, చూసుకొని ఒక రోజు పిలిచి మాట్లాడదామని. ఎంత ప్యూర్ లవ్ ఇది అసలు. నవ్వే డేస్ మనకున్న చుట్టాలు ఎందుకు లైట్ తీసుకుంటా ఉన్నావు కదా, వీళ్ళు ఇంత చెప్పారు వాళ్ళంతా చెప్పారు, వీళ్ళు చూసి లైట్ తీసుకుంటాను. అసలు ఎంత ఇంత ఇష్టపడే వాళ్ళు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నాకు దిష్టి పోవాలంటే కొంత తిట్టుకునే వాళ్ళు కావాలి కదా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నా కంటెస్టెంట్స్తో ఎవరితో ఏం ప్రాబ్లం లేదు. నేను ఇప్పుడు కూడా వాళ్ళతో నేను మంచిగానే ఉంటాను. వాళ్ళు ఉండకపోతే వాళ్ళ ప్రాబ్లం అది అంతే. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చినట్టుగానే ఇంకా ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినట్టు ఎవరైనా తగలేరు ఇలాగా? ఎలా ఈ ఫ్యాన్ బేస్ చాలా మంది ఉన్నారు అక్కడ. పాపం కొన్ని గర్ల్స్ వాళ్ళ ఊరు సైడ్లో మనం ఈ పొద్దున వెళ్ళి ఈ ఏంటని ఏమంటారు ఇంటింటికి వెళ్ళి ఓటేయండి అని చెప్పడం.
బ్యానర్లు కట్టారు. బ్యానర్లు కట్టారు. వాళ్ళు షాక్ పాపం అయిపోయాను. వాళ్ళకి వచ్చేదే పాపం ఎంతో కొంత, దాన్ని దాచిపెట్టి నాకు ఏదో గోల్డ్ రింగ్ గోల్డ్ చైన్ కొన్నారు అంటున్నారు. అడి అమ్మ, నాకు ఎందుకు ఇవన్నీ, దీనికి ఏం చెప్పాలో అర్థం కాదు నాకు. లవ్కి లిమిట్ లేదు, ఇది వీళ్ళు ప్రూవ్ చేశారు. నేను అది చూసినప్పుడు రియలైజ్ అయ్యాను. వీళ్ళు ఇంకోటి ప్రూవ్ చేశారంటే ఇక్కడ ఎవరు బయటవాడు కాదని కూడా ప్రూవ్ చేశారు, నన్ను కాకుండా. మరి నచ్చితే నేను ఫస్ట్ నుంచి నేను అనుకున్నానో అది ఈరోజు నాకు లైక్ డ్రీమ్ కమింగ్ ట్రూ అన్నట్టు. స్టార్టింగ్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చెప్పే ఆల్రెడీ, స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు బయటవాడు అని చెప్పేవాళ్ళు. అదే అగైన్ ఇట్ కేమ్ ఇంటు ది బిగ్ బాస్. అండ్ స్టేజ్ మీద కూడా అదే చెప్పావు. స్టేజ్ మీద నేను నాకు లోపల ఓకే, కానీ బయట నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బయట కే బ్యాచ్ ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ బయటవాడు అని చెప్పారు. కానీ ఈ జనాలు ఎక్కడ నన్ను వదలకుండా గివ్ అప్ ఇవ్వకుండా నన్ను నించోబెట్టి గెలిపించారు కదా. దే ప్రూవ్డ్ హూఎవర్ సెడ్ ఐఎమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ పర్సన్. లాగి పెట్టి కొట్టినట్టు అనిపించింది, బాగా అనిపించింది. ఇంకేది కదా చూసుకుందాం అన్నట్టు. డిఫరెన్స్ లేదని ప్రూవ్ చేసింది ఈ ఏరియాలో. ఎగ్జాంపుల్ చెప్తాను, ఉపేంద్ర గారి మూవీస్ వస్తాయి, అలాగే ఒక స్టార్ హీరో మూవీ వచ్చింది తెలుగులో, ఉపేంద్ర గారి మూవీ హిట్ అవుద్ది, షాక్ అయిపోతాం. ఏ సినిమాకి రాని ప్రమోషన్లు కూడాను, మొన్న యూ మూవీ వచ్చింది కదా, యుఐ, దానికి ఒక రేంజ్ ప్రమోషన్స్ వచ్చినాయి. తెలుగు స్టార్లో కొంతమంది హీరోలు ప్రమోట్ చేసినా కానీ రాలేదు అది. అంటే వాళ్ళు ఎంత లవ్ చేస్తున్నారు అనేది ఇష్టపడితే అన్లిమిటెడ్, అన్కండిషనల్ లవ్. ఒప్పుకుంటే ఎక్కడికైనా నించోబెడతారు, వద్దు అనుకుంటే ఎక్కడికైనా దించుతారు, అంతే. అదైతే నిజం. ఎస్, ట్రూ. లాస్ట్ వీక్లో బిగ్ బాస్ మొత్తం మీద మిడిల్లో డౌన్ అయ్యామంటున్నారు. స్టార్టింగ్లో ఒక ఫైర్ ఉంది. ఎక్స్ కంటెస్టెంట్స్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో లో అయిపోయాడు నిఖిల్. దాని తర్వాత మధ్యలో సమ్ ఇష్యూ వల్ల మళ్ళీ లో అయిపోయాడు. లాస్ట్లో గౌతమ్ మీద వాయిస్ రేస్ చేశాడు. ఏంటి డిఫరెన్స్ అసలు? అక్కడ ఎందుకు అలా జరిగింది, ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది, లాస్ట్లో వాయిస్ ఎందుకు రేజ్ అయింది? సో ఇక్కడ నేను లో అయ్యాను అనుకో, దేనికి లో అయ్యానని తెలుసు అందరికి, తెలుసు. దేనికి గౌతమ్కి సంబంధం ఉందా? లేదు. ఓకే, పాయింట్ నోట్ చేసుకో. ఇంకో చోట లో అయ్యానా, దానికి గౌతమ్కి సంబంధం ఉందా? లేదు. ఓకే, సో ఇవి రెండు లో, రెండు సార్లు లో అయ్యాను కదా, ఈ రెండు లో అనేది దానికి దీనికి సంబంధం ఉందా? ఇది వేరు అది వేరు కదా, అండ్ అది వేరు. దీన్ని ఎందుకు లింక్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడియట్స్. ఒక పాయింట్. ఓకే. అండ్ మనిషి ఒకేలాగా ఉండాలంటే ఫస్ట్ డే అరుస్తుంటే లాస్ట్ దాకా అరుస్తూనే ఉండాలా? అడుగుతున్నా. కరెక్టే. మనిషికి కూడా ఎమోషన్స్ ఉంటాయి మనకి, అంతే కదా. 5,000 మన చేతిలో ఉన్న 5,000 5 రకాలు ఉన్నాయి. చేతిలో 5,000 ఒకలా ఉండవు. 5 ఫింగర్స్ ఒకలాగా ఉండవు. నా మనిషిలో ఉన్న ఎమోషన్స్ అన్నీ సేమ్ అయినా, నా కోపం వచ్చినా నవ్వుతూ ఉండాలి, ఏడుపు వచ్చినా నవ్వుతూనే ఉండాలి. అయితే అది చేస్తే ఫేక్ బాస్. నాకు అనిపించింది, నాకు ఏడవాలంటే ఏడుస్తా, అరవాలంటే అరుస్తా. దేనికి అరుస్తున్నాను, వాట్ ఈస్ ద పాయింట్, అది వినాలి. అవతల వాళ్ళు కదా అది వినరు, యువతల వాళ్ళు అనుకో వింటారు. రెండు చోట లేదనుకో, రెండు చోటది వింటారు. సో అది కూడా గుడ్. నువ్వు ఒక చోటే విని ఏం చెప్తున్నాడో వినాక, దేనికి చెప్తున్నాడో వినాక, ఊరు అరిచాడంటే మిగిలిన కంటెస్టెంట్ లేదా అవతల వాళ్ళ కంటెస్టెంట్ కూర్చొని చప్పట్లు కొడుతున్నారా ఏంటి? వాళ్ళు అరుస్తున్నారు, ఎందుకు అరుస్తారు? నువ్వు అరుస్తే నేను అరుస్తా. నో వన్ ఇస్ పేయింగ్ మీ ఎనీథింగ్ హియర్. ఎవరి కోసం ఎవరికి జీతకు లేదు నేను అక్కడ. ఐఎమ్ హియర్ ప్లేయింగ్ మై గేమ్. వెన్ యు ఆర్ పాయింటింగ్ మీ, ఐ హ్యావ్ ద సేమ్ రైట్స్ టు పాయింట్ యూ అవుట్. నువ్వు చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్ప. లేదా నేను చేస్తే తప్పైనప్పుడు నువ్వు చేస్తే ఎందుకు ఒప్పు అవ్వాలి? నువ్వు చేయకు, అప్పుడు చెప్పు. నువ్వు చేసి నాకు చెప్పకు. దట్స్ మై పాయింట్. నీకే బోల్డ్ అంత ఉంది బ్యాక్. నువ్వే చేస్తున్నావు, నీకు కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఒక వర్డ్ ఉంది, పోర్ట్రే చేస్తున్నావు అని. పోర్ట్రే అనే వర్డ్ వాడుతావు, అందుకే నిన్ను ఇలా చేస్తున్నాయి. మరి అసలు సీన్ క్రియేట్ చేస్తూనే పోర్ట్రే చేస్తున్నాడు కదా. నేను పోర్ట్రే చేస్తున్నావు అని వాడినందుకు అది పాపం ఫీల్ అయ్యాడు. నేను ఎందుకు ఫీల్ అయ్యంటే పాపం వాడు పోర్ట్రే చేశాడని. తెలిస్తే చేశాడో తెలియక చేశాడో వాళ్ళకే తెలుసు. ఇంకా నాకు ఫరక్ పడదు. కానీ అన్ని రోజులు పాయింట్అవుట్ చేసినప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా లిమిట్స్ ఉండే. ఎందుకులే చెప్తే అన్ని చోట చెప్పాలి, చెప్పకపోతే అన్ని చోట చెప్పకపోతే సైలెంట్గా ఉండాలి. ఒక సైడ్గా చెప్పి ఇంకో సైడ్ చెప్పకపోతే నాలాగా ఉండిపో సైలెంట్గా. ఎంత కావాలో అది చెప్పు, లేదా చెప్పదు, లేదా చెప్తే అందరికి చెప్పు. నీకు మాత్రమే చెప్పి నువ్వు మాత్రమే రాంగ్, మిగిలితే అందరూ రైట్ అంటే ఇక్కడ ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. ఒకవేళ మేమందరూ పర్ఫెక్ట్ అయిపోతే దేవుళ్ళు అయిపోతాం, మనుషులు మేము కాదు. కొంతమంది కంటెస్టెంట్స్ కెమెరాలకి వెళ్ళి చెప్పుకునేవారు అంటే ఏంటది? మనుషులు అంతమంది ఉన్నారు చుట్టూ, ఇంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు, కెమెరాల దగ్గరికి వెళ్ళి మాట్లాడతారేంటి? నాకు అర్థం కావట్లేదు. మరి వాళ్ళకి అడగాలి. అంటే లోపల ఉన్నప్పుడు వాళ్ళ
స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి అనేది? నేను అంటే ఎవరితో పడక, లేకపోతే నేను జెన్యూన్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం కెమెరాల దగ్గరికి వెళ్ళి నా పెర్ఫార్మెన్స్గా నచ్చినట్టయితే మీరు ఓటేయండి అన్నట్టుగా ఉందా? ఏముండొచ్చేమో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు కెమెరా దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ ఇవన్నీ లేదు, చేయలేదు, చెయ్యను కూడా. ఒక రోజు ఫీల్ అయినప్పుడు నేను చెప్పుకున్నా, బట్ అగైన్ ఐ కేమ్ బ్యాక్. ఇప్పుడు చెప్పే వాళ్ళ గురించి నేను చెప్పలేను, నువ్వు ఎవరు చెప్పడానికి అంటే మళ్ళీ నాకు ఎందుకు లేదు, వాళ్ళ లైఫ్ వాళ్ళ గేమ్ ఇలా ఆడుకొని నేను వాళ్ళని గైడ్ చేయడానికి కానీ వాళ్ళని ఎత్తి నించోబెట్టడం కానీ రాలే. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్పుకొని ఎవరికైనా చెప్పుకొని, నువ్వు నాకు చెప్పినప్పుడు నేను నీకు చెప్తా, నువ్వు నాకు చెప్పకపోతే నేను నీకు చెప్పా. అది నువ్వు తెలుసుకుండాలి. అది నువ్వు చేయలేదు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది అంతే. నువ్వు 5వ వారం నుంచి 12, 13 వారాల దాకా చెప్పింది నేను 1 వారం చెప్పినప్పుడు ఎందుకు హర్ట్ అయ్యింది? అండ్ మీరే అడిగారు గట్టిగా మాట్లాడవు, గట్టిగా మాట్లాడు అని. గట్టిగా మాట్లాడితే మీరే ఫీల్ అవుతారు మళ్ళీ. అంటే క్వశ్చన్ అడుగుతారు, దానికి ఆన్సర్ మీరే చెప్తారు, మళ్ళీ నేనేం చేయాలి? మళ్ళీ నేను ఎందుకు? మీరే ఆడుకోవచ్చు కదా గేమ్. రెండు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అన్నీ వాళ్ళే అడుగుతారు, అన్నీ వాళ్ళే చెప్తారు. ఇక అడగడం ఎందుకు, చెప్పడం ఉంది మళ్ళీ. అండ్ ఇంకొకటి, జనరల్గా నిఖిల్ ఏ ఎమోషన్ అయినా న్యూట్రల్గా ఉంచుతాడు. ఎక్కువ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోడు, అలానే లో అయిపోడు ఒక ఎమోషన్ని. బయట నేను చూసిన నిఖిల్ అలాంటిది ఆఫ్టర్ బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ ఒక విషయంలో కోపం లాంటి ఫైర్ ఒకటి వచ్చింది. వాళ్ళు బతకడం కోసం వాళ్ళు చేస్తున్న వీడియోలకి మీ తమ్నైల్స్ వేస్తున్నారు. మీ తమ్నైల్ ఉందని చెప్పి జనాలు వెళ్ళి క్లిక్ చేస్తున్నారు. అండ్ మీ తమ్నైల్ పెట్టి వేరే టైటిల్ పెట్టి లోపలికి జనాలు లాక్కొస్తున్నారు. అది చాలా ఒకే ఛానల్ నుంచి చూసేది ఒక 5-6. అంటే ఫైర్ ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ పబ్లిక్ థింగ్, ఇట్స్ మై పర్సనల్ థింగ్. నా పర్సనల్ మ్యాటర్లో దూరి కంటెస్టెంట్స్ వేరే కంటెస్టెంట్ని పిలిచి వాళ్ళకే కొంత తెలుసు, వాళ్ళకి ఫుల్ తెలియదు. వాళ్ళని ఏదో క్వశ్చన్ అడగడం కాకుండా తమ్నైల్లో మళ్ళా మా ఫోటోలు పెట్టుకొని కొన్ని వీడియోస్ వ్లాగ్స్ చూసా, చల్లే అనుకున్నా. బట్ నాకు కొద్ది ఎఫెక్ట్ ఎందుకు అవుతుందంటే నన్ను పెట్టారని కాదు, వేరే పర్సన్కి పెడుతున్నారని, విచ్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్, విచ్ ఇస్ నోవేర్ కనెక్టెడ్ టు బిగ్ బాస్. సింపుల్గా ఏం చెప్పానంటే, నువ్వు దేనికి వీడియో చేస్తున్నావో దాన్ని తమ్నైల్ పెట్టుకో. ఆ వ్యక్తికి సంబంధించిన వీడియో చేస్తున్నావు వాళ్ళది పెట్టుకో. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేసి మాట్లాడదాం, నా ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడతాం, మంచి పార్టీ అరేంజ్ చేస్తా, మాట్లాడుతుందా. అవసరం లేని వ్యక్తిని మీ టీఆర్పీ కానీ మీ ఛానల్ వ్యూస్ పెంచుకోవడానికి ఏది పడితే వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ ఎస్పెషల్లీ నాది తీసుకురాకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ సమ్వన్ విచ్ ఐ డోంట్ లైక్. అండ్ ఐ డోంట్ లైక్ ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, మా ఇంటి సంసారంలో వేరే వాళ్ళ సంసారం తీసుకొచ్చి పెట్టినట్టు ఉంది. మీ సంసారం మీరు చేసుకోండి అయ్యా, ఎందుకు మమ్మల్ని గెలుపుతారు? సో నాకు అదొక్కటి నచ్చలేదు. ఇంకెక్కడ నేను ఎవరికి ఏం చెప్పలేదు, ఇది ఒక్క ఛానల్ చెప్తా, మాట్లాడతా. మళ్ళీ రిపీట్ అయితే వెళ్ళి డైరెక్ట్ కూర్చొని మాట్లాడతావు ఖచ్చితంగా. వెళ్తా, ఎక్కడున్నా వెళ్తా. అరే ఎందుకురా లేనిపోని తెచ్చుకోవడం. నిజంగా నీకు టాలెంట్ ఉంటే నువ్వు ఏ వీడియో చేస్తున్నావో ఆ వీడియోలకి మీ తమ్నైల్స్ వేసుకోండి. సో నిఖిల్ డైరెక్ట్గా చెప్పేది అంటే జస్ట్ షో యూ వాట్ టాలెంట్. పక్కోడి టాలెంట్ని ఎందుకు? నీ ఛానల్, నీ వ్యూవర్స్ ఎంజాయ్, పండుగ చేసుకో, నీకు ఉన్న టాలెంట్ని చూపించుకో. నాకు నచ్చితే నేను సపోర్ట్ చేస్తాను. అలా ఎవరిదో పర్సనల్ లైఫ్ తీసుకోవచ్చు వాడుకోవడం ఆపేసి. సో ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఆయన కూడా ఉంటుంది చేసేవాడికి, బయటపడదు. ఒక మూమెంట్ వస్తుంది పడాల్సిన టైంలో. ఈ మధ్యన చాలా మంది బయటకు వస్తున్నాయి. మాట్లాడతా అప్పుడు ఇంకా లాగుతాయి. ఒకటి అడుగుతా, ఒకటే అడుగుతా. షూ తీసుకున్నాం. అది కాదు, షూ అనగానే ఏం గుర్తొస్తుంది నీకు? పేరు చెప్పొద్దు, గతాలు గుర్తుకొస్తున్నాయి. ఒకటి చెప్పు, ఏదో ఒకటి. గతాలు గుర్తొస్తుంది, ఒకటే చెప్పా. గతాల్లో ఒక మంచి మెమరీ ఒకటి చెప్పచ్చు. చాలా ఉన్నాయి, ఒకటి చెప్పు. మీ ఇద్దరిది నేను ఒకటి చూశాను, నేను పేరు తీను. గోరింటాకు గుర్తొస్తుంది. గోరింటాకు అప్పుడు ఒక రీల్ కూడా బాగా ట్రెండ్ అయింది కదా. సాంగ్ అది. ఒక రీల్ మీరు సాంగ్ చేశారు ఇద్దరు కలిపి డాన్స్, ఇద్దరు పక్కన. ఫస్ట్ రీల్ బాగా ట్రెండ్ అయింది, అది బాగా ఫేమస్ అయింది అది. అప్పుడు నేను యాక్చువల్లీ నాకు నిఖిల్ అప్పుడే తెలుసు, గోరింటాకు సీరియల్. అప్పుడు మీరు తర్వాత కని అనే యూట్యూబ్ ఛానల్ త్రూ తెలుసు. అండ్ రీసెంట్గా పేరు కూడా మారింది, మల్టీప్లెక్స్ అని. తర్వాత మీరు వెబ్ సిరీస్ కాంటెంట్ లాంటిది ఏదో చేయడం కూడా జరిగింది, వైఫ్ అండ్ హస్బెండ్ లైక్, అలాగేనా? సో మళ్ళీ ఎప్పుడు నువ్వు చేసినట్టు చేసావు. ఏది నువ్వు చేస్తావు? వైఫ్ అండ్ హస్బెండ్. నేను ఇప్పుడు దాకా వైఫ్ అండ్ హస్బెండ్ చేయలేదు. లవర్స్, మనదంతా బ్రేకప్ కంటెంట్.
సోలో ఓపెన్ టాప్. చూసుకో లిస్టులు బయట పడింది. ఎంతమంది చూసినా కానీ రెండు నా దగ్గర ఉండాలి. ఏది లిస్ట్ ఏం అక్కర్లేదు గురువు గారు. సర్ప్రైజ్ టూర్ అని చెప్పి యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి. ఆ వీడియోలోని మావైతే ఒక నెక్స్ట్ లెవెల్ మెమరీస్ ఉన్నాయి నాకైతే. ఆ వీడియో నేను ఎప్పటికీ ఓపెన్ చేసి చూపిస్తాను నా ఫ్రెండ్స్కి కానీ. రాజమండ్రి ఇంత బాగా చిల్ అయ్యాం అసలు. ఇప్పుడు కూడా అవుతున్నావు కానీ నువ్వు సపరేట్గా అవుతున్నావు. అదే కానీ ఏ ముహూర్తాన్న వీడియో చేసాం కానీ అయ్యా, ఆ వీడియోలో ఎవరెవరు ఉన్నాం, ఎవరికి కాకుండా పోయారయ్యా. ఎవరు లేరయ్యా, నాకు లేరయ్యా, నేను కూడా ఒంటికేసి వండుకోమనయ్యా. నువ్వే గోకు చెప్పుకుంటున్నావు. మరి ఏం చెప్పాలి, వీడియో చెప్పాను కదా, ఇవాళ కాకపోయినా రేపని తెలుస్తా. జనాలు అందరికీ తెలుసు, తెలియదు ఏముంది కొత్తగా. ఇప్పుడు కాంటెంట్ చేయట్లేదంటే ఇప్పుడు నువ్వు బాగా ఫెమిలియర్ అయ్యావు కాబట్టి నీకోసం మాట్లాడుతున్నారు. రేపు నేను అయిన తర్వాత నాకు కూడా అవుతారు బయటికి. నాకు ఆ షూ దగ్గర చెప్పలేదు. ఏం గుర్తుకొస్తుంది అంటే ఒక మెమరీ గురువు గారు, మీ ఇద్దరికి మధ్యలో జరిగిన ఒక ఫన్నీదో ఒక హ్యాపీ అసలు నువ్వు ఐ లవ్డ్ ఇట్, దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. మనం గోరింటకు చేసినప్పుడు చేస్తున్న మధ్యలో ఎప్పుడు పెద్దమ్మ గుడి టెంపుల్కి వెళ్ళాం. అక్కడ తెలీదు ఆ రోజు ఏదో ఫెస్ట్ జరుగుతుంది, ఏదో ఆ రోజు ఏదో పండగ అనుకుంటా. చాలా క్రౌడ్ ఉండే, తెలీదు వెళ్ళిపోయాం. బట్ జనాలు అక్కడ మమ్మల్ని మాస్క్ వేసుకున్న వాళ్ళు రిసీవ్ చేసుకుని దర్శనం చూపించి ప్రసాదం తినిపించి అలాగే బయట దింపారు. అంటే ఆ ప్రాసెస్గా 3 hours పడింది. ఓకే, జనాలు అందరు ఫోటో ఇస్తూ లోపలికి వెళ్ళి దర్శనం ఇచ్చి అక్కడి నుంచి బయటకు వస్తూ అందరూ నోట్లు ప్రసాదం పెట్టి కడుపు నిండించి పంపించారు బయటకు. కాకినాడలోని సుబ్బయ్య గారి హోటల్ అని ఉంటుంది, వెళ్ళామనుకో కూర్చోబెట్టి కంచంలోని పెడతారు, అది తీసుకొచ్చి నోట్లో పెడతారు డైరెక్ట్గా. చాలా బాగుంటుంది. ఒక్క ముద్ద, ఇంకొకటి కరివేపాకు పడేసుకోండి, కళ్ళకు మంచిది. మెంతులు పొడేసుకోండి, మోకాళ్ళకి మంచిది. ఇప్పుడు దిస్ ఆర్ దట్ 2 చెప్తాను, అందులో ఏది బెంగళూరు ఆర్ హైదరాబాద్? ఇండియా. రెండాట్లో ఒకటే చెప్పాలి గురువు గారు. నువ్వు 3వ పెట్టుకో, 3వ చెప్తావు. ఇండియా అంట మరి దారుణం. ఇంకోటి లేదు ఇలాగా, ఈసారి ఇండియాలో లేవు. తూచి తొండాట్లు ఆడకూడదు, ముందే చెప్తున్నాను. సీరియల్ ఆర్ యూట్యూబ్? సీరియల్. మనేయి మంత్రాలయ ఆర్ గోరింటాకు? రియాలిటీ షోస్ ఆర్ సీరియల్స్? సీరియల్స్ ఆర్ సినిమాస్? లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. మింగిల్ ఆర్ సింగిల్? లవ్ కమ్ మ్యారేజ్ అన్నప్పుడు సింగిల్ ఎందుకు వస్తుంది? మింగిల్ అది అయిపోయింది ఆ సెషన్. ఇప్పుడు సింగిల్ మింగిలానా? సింగిల్ గా ఉంటావా? సింగిల్ కష్టం, అందరూ కష్టం. మనకి ఖచ్చితంగా పార్ట్నర్ కావాలి జీవితంలో. ఒక్క పార్ట్నరే కావాలి జీవితం. ఒకటే. మా టీవీ ఆర్ జీటీవీ? మా టీవీ. విషయం, ఈ షో నేను ఎందుకు చేశాను రా అనిపించిన షో ఏమైనా ఉందా లైఫ్లో? ఒకటి ఉంటుందని, అవా నేను ఇది చేయకుండా ఉంటే బాగుండు కదరా, ఇది ఒక్కటే మనకి ఎందుకు తగులుకుంది దిష్టి చొక్కలా కానీ? లేదు, అలాంటిది ఏం లేదు. అన్నీ ఎందుకంటే నాకు అన్ని ఒక్క చోటు నుంచి అయినా నాకు ఒక పాజిటివ్ వచ్చింది ఇప్పుడు దాకా. ఏది ఈ ప్రాజెక్ట్ నన్ను ఎఫెక్ట్ చేయలేదు. ఇట్ గేవ్ మీ సమ్వేర్ ద అదర్ వే, ఇట్ గేవ్ మీ అ గుడ్ థింగ్. నేను చేయాల్సిన వర్క్ చేశాను, అక్కడి నుంచి నాకు రావాల్సిన ఏదో ఒక మంచిది నాకు ఎప్పుడూ వచ్చింది. సో ప్రతి ప్రాజెక్ట్ నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడం కాకుండా దాని నుంచి ప్లస్సే అయింది నాకు ఎప్పుడు. ఆఫ్టర్ దట్ ప్రాజెక్ట్ నాకు ఇంకో ఆఫర్ రావడం, ఇంకో చోట పిలవడం, లేదా ఇంకా ఫేమ్ పెరగడం, ఇవే జరిగింది. ఏది డిఫెక్ట్ అవ్వలేదు నాకు. ఓకే, జీవితంలోని బయట దరిద్రం ఏంటంటే ప్రతి అబ్బాయికి మ్యాక్సిమం 70% అబ్బాయిలకి బ్రేకప్లు ఎక్కువ జరుగుతున్నాయి. మా ఎదవలంతా ఏం చేస్తున్నారంటే బ్రేకప్ అయిన తర్వాత ఒకటి ఇన్స్టాగ్రామ్లో బ్లాగ్ చేస్తారు కదా, ఇంకో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ ఇన్స్టాగ్రామ్లో ఇవాళ నా పిల్ల ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ తిరిగింది, మనకు అనుకూలంగా ఉందా, నా శత్రువులతో ఉందా, సేఫ్గానే ఉందా, ఆవిడ మాత్రం వెళ్ళిపోతారు. లేదా ఇప్పుడు ఒక కండిషన్లో ఆవిడ కూడా జీవితంలో వెళ్ళిపోతారు ఎవరైనా కానీ. ఆవిడ ఎక్కడో హ్యాపీగా ఉన్నారు, మా జీవితంలో ఆవిడ వెళ్ళిపోతే ఆవిడ జీవితం నుంచి మేము వెళ్ళిపోతారు. రెండు సైడ్. ఇప్పుడు యాజ్ ఏ అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడుగుతున్నాను, మా ఎదవలందరికీ, బ్రేకప్ అయిన ఎదవలకి, నాలాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఒక మాట, అరే బ్రేకప్ అయింది, నెక్స్ట్ వాళ్ళకి ఫ్యూచర్ ఉంది. బేసికలీ నేనేం చెప్పిన నా వెనకలికి వస్తుంది. ఏం కాదు, నేను అందుకే పేర్లు కూడా తీయలేదు. బాయ్స్ థింగ్, బాయ్స్ కి అని కాదు, గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు. లేదు, బాయ్స్ కి సపరేట్గా ఉంటుంది, గర్ల్స్ కి సపరేట్గా ఉంటుంది. ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకి జడ ఉంటుంది, మాకు జడ ఉంటుంది, అంతే తేడా. వాళ్ళది సపరేట్ చెప్పలే, వీళ్ళు సపరేట్ చెప్పలే, నేను ఒప్పుకోను. బాయ్స్కి ఏం చెప్పాలంటే, ఏ రిలేషన్షిప్ అయినా అమ్మాయిలతో, గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, సిస్టర్, బ్రదర్, ఏదైనా అవ్వచ్చు, రెస్పెక్ట్ దర్ వాల్యూస్, యాక్సెప్టెన్స్ ఉంచుకోండి. మనకి బేసిక్గా అబ్బాయిలకి అంత ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండదు, యాక్సెప్టెన్స్ ఉంచుకోండి. మెయిన్లీ నేను చెప్పాలి ఏంటంటే,
చిన్నదైనా పెద్దదైనా ఇష్యూస్ రేపటి రోజు వస్తే ఇట్స్ ఓకే, నించోండి, ఫేస్ చేద్దాం అన్నట్టు. మా అబ్బాయిలు చేస్తాంలే, ప్రాబ్లం ఏం లేదు. ఆల్మోస్ట్ అందరూ చేస్తారు. నాకు ఆ పిల్ల కావాలంటే ఇంకా నించుని గొడవ పెట్టుకుంటాం. కానీ మెయిన్లీ ఒక టైం వస్తుంది వేరే మనం గ్రాంటెడ్గా తీసేసుకుంటాం చిన్నది. నేను బిగ్ బాస్ హౌస్లో నేర్చుకుంది అది. నాకు టైర్డ్గా ఉంది, నా వల్ల కావట్లేదు, నా డ్యూటీ కుక్ చేయడం. ఆకలిగా ఉంది, అందరికి పెట్టిన తర్వాత నేను తినాలి. కానీ దెర్ విల్ బి అ ఫ్రెండ్ ఆర్ ఇంకో కంటెస్టెంట్స్ దోశ వేసి నాకు ఇలా ఇస్తుంది. అది కూడా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ సెల్ఫిష్ అనేది ఒకటి రాకుండా ఎక్కడో నీ గురించి కూడా ఆలోచిస్తారు కదా. సో దాన్ని గ్రాంటెడ్గా తీసుకోకుండా ఉంటారులే అలా తీసుకోకుండా ట్రై టు మేక్ దెమ్ లిటిల్ ఎగ్జైటెడ్ ఆల్ ద టైమ్. మాట్లాడండి, గొడవ పడండి, స్పైస్ అప్. బట్ గొడవ పడినప్పుడు ఆ గొడవ ముఖ్యమా, ఆ వ్యక్తి ముఖ్యమా అనేది మాత్రం చూసుకోండి. గొడవ ముఖ్యమైతే వ్యక్తి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, లాస్ అయిపోతుంది. ఆబ్వియస్లీ ఈగో ఇష్యూస్ వస్తే వ్యక్తి ముఖ్యమైతే ఈగో ఇష్యూస్ ఎంత వచ్చినా పోతూ ఉంటాయి, పాసింగ్ క్లౌడ్స్ లాగా అవి. సో స్టిక్ అవ్వాలంటే మీరు మంచి ఏ ఇష్యూ వచ్చినా ఏది కావాలి, ఇష్యూ కావాలా మనిషి కావాలా అన్నది ఒకటి క్లారిటీ తీసుకోండి చాలు. సో బ్రేకప్ ఒకవేళ అయితే హ్యాపీగా ఉండనియండి. మీ ఫ్యామిలీ ఒకటి ఉంది, చిన్నప్పటి నుంచి పెంచి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు. ఇంకా బెటర్ లైఫ్ ఇద్దరికి దొరుకుతుంది అని ఆబ్వియస్లీ, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. గో ఆన్, ఇట్స్ ఓకే. లైఫ్ అనే పుస్తకంలో అందరూ ఒక చాప్టర్, ఇంక్లూడింగ్ మా అమ్మ నాన్న. ఒకరోజు బుక్ మూయాల్సిందే, ద ఎండ్ అని. అప్పుడు తీసుకెళ్లే వాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు, మేము వెళ్ళడం తప్ప. అందరూ ఒక చాప్టరే. ఏదో ఒకటి తెలుసో తెలియకుండా నేర్చుకుని ఉంటాం, నేర్పించుంటాం, చేసుంటాం లైఫ్లో. తప్పు అనేది అందరూ చేసి ఉంటారు. బట్ దానికి ఫీల్లో పడి ఏదో అన్వాంటెడ్ ఇష్యూస్ అని చేసుకోకుండా, మీరే ఏదో చేసుకోవడము అలాంటివి చేసుకోకుండా స్టే స్ట్రాంగ్, ఇట్స్ ఓకే. మెచ్యూరిటీ లెవెల్ పెంచుకొని మేం ఏం తప్పు చేసామనేది నేర్చుకుంటే చాలు. ఎందుకు అయింది అలా అది నేర్చుకోండి, వచ్చేవాళ్ళు ఇంకా బాగా చూసుకోండి. రీసెంట్ యూట్యూబ్స్లోని కింద కొన్ని కమెంట్స్ నేను చదివాను, పాజిటివ్ కమెంట్స్. దే కాల్ యూ లవ్ గురు, సీరియస్గా. ఎందుకంటే లవ్లో ఎక్స్ట్రీమ్ చూసావు, బ్రేకప్లో కూడా ఎక్స్ట్రీమ్ చూసేసావు. ఆ పెయిన్ తీసుకుంటున్నావు, న్యూట్రల్గా మెయింటైన్ చేస్తున్నావు. చాలా అంటే నీతో ఉన్న పర్సన్ కూడా ఎఫెక్ట్ అవ్వకూడదని చెప్పి ఇప్పటికీ ఫైట్ చేస్తున్నావు కొన్ని వాటితో నీతో ఉన్న పర్సన్కి, ఐ నో. సో ఈ లవ్ గురు కాన్సెప్ట్లో ఒక యూట్యూబ్ కమెంట్లో కింద ఒకరు అడిగిన సమస్యకి ఆన్సర్ చెప్పు. బలుపు అనే ఒక అమ్మాయి ఉంది, పేరు ఇస్తున్నాను, ఓకే. బలుపు గెలుపు అనే ఒక అబ్బాయితోటి, వీడి పేరు గెలుపు అనుకుందాం. గెలుపు అనే అబ్బాయితో తెలియకుండా ఒక ఇష్టం, అది లవ్ అని వాళ్ళిద్దరు ఇంకా కన్సిడర్ చేసుకోవట్లేదు. కానీ ఇద్దరు మంచిగా ట్రావెల్ అవుతున్నారు, చాలా బాగుంది. ఇద్దరు క్యూట్గా ట్రావెల్ అవుతున్నారు, ఇద్దరు కలిపి జాబ్ చేసుకుంటున్నారు, కలిపి ట్రావెల్ అవుతున్నారు, లైఫ్ బాగుంది, రేపు అనే రోజు ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది వీళ్ళిద్దరు అనుకుంటున్నారు. దరిద్రం ఏంటంటే ఈ బల్బ్కి బ్రేకప్ అయింది. దానికి ముందు బ్రేకప్ అయింది. ఆడి పేరు కోయే కోయ అనుకుందాం, కోయే అనుకుంది ఆడి పేరు, ఓకే. ఈ కోయేగాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా వెళ్ళిపోయావు కదా ఫ్రెండ్ కిందే ఉంటానని చెప్పి వచ్చి తిన్ని పోక్ చేస్తూ ఉంటున్నాడు. తిన హార్డ్ టైమ్స్లో ఈ కోయేగాడు ఉన్నాడు. ఇప్పుడున్న గెలుపుగాడికి పస్సునెస్ వస్తుంది, బలుపు దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని. సరే తినేమంటుంది, నాకు హార్డ్ టైమ్స్లో ఉన్నాడు, ఇప్పుడు వాడు జస్ట్ ఎమోషనల్ సపోర్ట్, జస్ట్ మాట్లాడితే చాలని చెప్పి అనుకుంటున్నాడని బలుపు వచ్చి గెలుపుతో చెప్తే గెలుపుగాడికి పస్సునెస్ వస్తుంది. అయిపోయింది, దట్ ఈస్ డన్, ఇట్స్ ఓవర్. వాడు రావద్దు, నువ్వు కలవద్దు. ఇప్పుడు నువ్వు నాతో లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్నప్పుడు అయిపోయిన జీవితాన్ని మళ్ళీ ఎందుకు వెల్కమ్ చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయావు అనుకో, వాడి లైఫ్లో ఇంకోటి వస్తుందని వీడు చెప్తున్నాడు. ఈ అమ్మాయికి అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి బాగా ఆలోచించుకున్న నైటు ఎవరో వద్దని మెసేజ్ పెట్టింది. కానీ ఈ అమ్మాయికి ఎవరు ఇష్టం? గెలిపే ఇష్టం. ఇప్పుడు ఈ గెలుపుగాడు ఏం చేయాలి, ఈ పిల్లకి అర్థం కావట్లేదు. ఈ పిల్లకి ఇష్టమే, వీడు క్వశ్చన్ చేయడం వల్ల ఈ పిల్లకి నచ్చట్లేదు. అలానే కోయేగాడు ఇప్పుడు ఇష్టం లేదు. కానీ ఇలా ఆడకూడదు, ఈ అమ్మాయికి నచ్చలేదు. వీడేమనుకుంటున్నాడు, నాతో లైఫ్ లీడ్ చేస్తున్నావు, ఒక మంచి ఫ్యామిలీ ఇస్తాను, మంచిగా వెళ్దాము, ట్రావెల్ అవుదాము. అయిపోయింది, దట్ ఈజ్ ఓవర్, చాప్టర్ ఓవర్. వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో నాకు మంచి ఎమోషనల్ సపోర్ట్ ఉంది, నేను అప్పుడప్పుడు మాట్లాడతాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో వచ్చి కలవడం, పేరెంట్స్ వచ్చి కలవడం, ఆ కోయేగాడి పేరెంట్స్. కూడా నేను వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళతోనే కదా మాట్లాడుతున్నాను. కానీ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళని కలిసినప్పుడు ఈ కోయేగాడు ఇంట్లో ఉంటాడు కదా, వాడు కూడా కనపడతాడు కదా. ఆడి పేరైతే ఇక్కడికి వస్తుంది కదా ఈ బల్బు దగ్గరికి. ఈ బల్బు వచ్చి ఏం చేద్దాం, ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగిందంటే గెలుపుకి చెప్తుందంట. ఈ గెలుపుగడికి కాలుతుంది. ఇప్పుడు ఫైనల్గా ఈ బల్బు ఏం చెప్పిందంటే, నాకొద్దు, నేను లైఫ్ లాంగ్ సింగిల్గానే ఉంటాను,
ఏం వచ్చినా ఐ కెన్ ఫైట్ అమ్మాయి అంటుంది. ఇప్పుడు ఈ గెలుపుగాడు ఈ అమ్మాయిని ఎలా కన్విన్స్ చేయాలి? రేపు అనే రోజు మళ్ళీ వీడి బాధ ఎలా ఏంటి అంటే లైఫ్లోకి మళ్ళీ వచ్చేసి ఎక్కడ డిస్టర్బ్ చేస్తాడో, ఎక్కడ ఇది అవుద్ది అని వీడి బాధ. ఈ అమ్మాయి సేఫ్గా, సెక్యూర్గా, హ్యాపీగా, ఏ లోటు లేకుండా, లోన్లీనెస్ లేకుండా చూసుకోవాలి, అమ్మాయిని చాలా హ్యాపీగా చూసుకోవాలి వీడు అనుకుంటున్నాడు. ఈ అమ్మాయి మళ్ళీ దరిద్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ అంటించుకుంటానంటుంది. ఇది కమెంట్లో వచ్చిందా నీదేనా? కమెంట్ ఇంత చెప్పారు ఏంది నిన్ను తీసి పంపిస్తా, స్క్రీన్ షాట్ కూడా పెట్టుకున్నా చూపిస్తుండు. నువ్వు ఈ గ్యాప్లో దీనికి ఆన్సర్ చెప్పు. ఇగో వద్దులే స్క్రీన్ షాట్. ఇగో 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 చూడు, నిక్కే కింద మంచిగా పెట్టుకున్నాను. ఇగో నేను నిజంగానే ఈ బల్పు అనేది అమ్మాయా? బలుపు అనేది అమ్మాయి, గెలుపు అనేది అబ్బాయి. అబ్బాయి కోయగాడు ఎక్స్. నువ్వు చెప్తున్నప్పుడు నాకు ఒకరు రీసెంట్ టైమ్స్ మొన్నే ఒకరు ఒక మాట చెప్పారు, మన లైఫ్లో మంది కాదని వెళ్ళిపోయినప్పుడు దాన్ని పట్టుకోకూడదు, వదిలేయాలని. అంటే ఇంకా అక్కడ అంత పెద్ద ఇష్యూ ఇంకా ఏం జరగలేదు కదా. ఎక్స్తే చెప్తున్నా. ఓకే, ఆ అమ్మాయి ఎక్స్తే. ఓకే, ఇది కాదన్నప్పుడే కదా ఎక్స్ అయ్యాడు. అవును, ప్రజెంట్కి వస్తానంటే ప్రజెంట్ ఏమవుతాడు? పాయింట్ ఒకటి. అండ్ ఇంకోళ్ళు ఇగో ఇగో యూట్యూబ్ కమెంటర్, నువ్వు ఇది బాగా విను, ఒక్కసారి మళ్ళీ చెప్పవా నేను రిపీట్ చేసుకుంటాను. మన లైఫ్లో మంది కాదన్నప్పుడు దాన్ని పట్టుకోకూడదు, వదిలేయాలి. అండ్ మంది అయినప్పుడు దాన్ని పట్టుకోకపోయినా మన దగ్గరే వచ్చేస్తుంది. ఒకటి అది ఎక్స్కి. ప్రజెంట్కి సపరేట్గా చెప్తా, అది కూడా మొన్న నాకు చెప్పారు, ఈ మధ్య నాకే చెప్తున్నారు అందరూ, అది మీకు చెప్పాల్సి వస్తుంది. బట్ ఇట్ ఈస్ రియల్, ఇట్స్ ట్రూ. మేమెవరిని ప్రేమిస్తారో దానికన్నా మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళతో ఉండడమే మంచిది అనిపిస్తుంది. ఇట్స్ గుడ్. మనం హ్యాపీగా ఉంటాం, అందరూ హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు నువ్వు ఒకరిని ప్రేమిస్తున్న వ్యక్తికి నువ్వు చెప్పావు, ఆ వ్యక్తికి నీకు అవసరం లేదు, అయినా నువ్వు ప్రేమిస్తున్నావు. నిన్ను ఇంకో పర్సన్ ప్రేమిస్తుంటాడు, ఆమె నీకు చెప్పినా చెప్పకపోయినా నువ్వు ఏమన్నా నిన్ను ప్రేమిస్తూ ఉంటుంది. సో నువ్వు ఆ అమ్మాయి వెనకాలకి వెళ్తే బెటరా, ఈ అమ్మాయిని ఒప్పుకుంటే బెటరా? ఎవరికి బెటరు? మనల్ని వెతుక్కుంటూ. అప్పుడు నీకోసం అమ్మాయి స్టాండ్ తీసుకుంటుంది, నువ్వు అమ్మాయి ఉంటావు అనే నమ్మకంతో కూడా ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు నువ్వు నాకు వద్దు కానీ పాప ఈ అమ్మాయి కన్ఫ్యూజన్లో ఎవరు వద్దని చెప్పి సింగిల్గా ఉండిపోతానంటుంది. నీకు కావాలి అని గొడవ పడుతున్నాడు బట్ చెప్పట్లేదంటే ఆడే బెస్ట్. నువ్వు నాకు వద్దు బట్ ఫ్రెండ్గా ఉందాం అంటే ఆడు వర్స్ట్, బికాస్ ఈస్ ట్రైయింగ్ సంథింగ్ అవుట్ ఫర్. అరే కోయ నువ్వు వరస్ట్రా. కోయ వరస్టే. ఒకవేళ అమ్మాయికి చెప్పాలి ఇంకోటి ఏంటంటే, నీకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు కోయగాడు ఏంటి ఫ్రెండ్గా వచ్చాడో, అదే గెలుపు అనే పర్సన్కి కోగిల అని ఎక్స్ ఉంటే అదే వచ్చి ఉంటే ఏమై ఒప్పుకునేదా ఒకసారి చూసుకోమని చెప్పు. ఇగో బలుపు అర్థమైందా? ఇప్పుడు కోయ వచ్చినప్పుడు గెలుపుగాడికి ఎలా కాలింది, ఇప్పుడు గెలుపుగాడి దగ్గరికి కోకిల అనేది వస్తే అప్పుడు నీకు కాలుతుంది. సో ఈ డబల్ రియాక్షన్ వద్దు అని చెప్పి లవ్ గురు చెప్తున్నాడు. ఫిక్స్ అవుతే అయిపోండి, లేదా టైం తీసుకోండి. ఎక్స్ చాలామంది చెప్తారు ఎక్స్ క్యాన్ బి ఫ్రెండ్స్ అని, చాలామంది ఉండొచ్చేమో, బట్ ప్రేమించే వాళ్ళు ఎక్స్ ఫ్రెండ్స్ అవ్వడం. బిగ్ బాస్ 8 విన్నరు నిఖిల్ ఏం చెప్తున్నాడంటే, ప్రతి అబ్బాయి జీవితంలోకి సిన్సియర్గా లవ్ చేసే అమ్మాయి వస్తుంది, కానీ అమ్మాయి జ్ఞాపకాల్లోనే ఉంటుంది, నిజ జీవితంలో ఉండదు అని స్టేట్మెంట్ ఇచ్చిన నిఖిల్. అదిగా చెప్పు. లేదా సరే, ఇది నిధిని ఇచ్చాడు, ఇప్పుడు నిఖిల్ ఇచ్చింది నిఖిల్ చెప్తాడు. నిధింది స్టోరీ చెప్పి నిధినే స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు, అది నిధింది, నాది కాదు. నిజాయితీగా అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళని నిజాయితీగా ఇష్టపడి ఎప్పుడు వాళ్ళతోనే ఉండేలాగా చేయబట్టుకొని వస్తారు. బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఆ తొందర ఎక్కువ, సింగల్ అవ్వగానే మింగల్ అవ్వాలనిపిస్తుంది, మింగల్ అవ్వగానే వద్దులే అనిపిస్తుంది. అలా కాకుండా సింగల్ అవ్వగానే మింగల్ అవ్వాలనిపిస్తుంది, మింగల్ అయితే వద్దులే అనిపిస్తుంది. సేమ్ ఫీలింగ్ ఇప్పుడు అలాగే ఉంది బయట జీవితం. అదే చెప్తున్నా, అలా కాకుండా డోంట్ రన్ ఫర్ అండ్ లవ్, స్టే, ఇట్ విల్ కమ్ టు యూ. రాకపోతే ఇంకా మంచిదిలే. ఓకే, 2025 ఫైనల్ రెజల్యూషన్ ఏంటి? నాకైతే నీకు ఏ ట్యాక్స్లు కట్ అవ్వకుండా వచ్చిన మనీ వచ్చినట్టు రావాలని కోరుకుంటున్నా. అది అయ్యే పని కాదులే, కానీ ట్యాక్స్ కట్టేసే పంపుతారు. నాకు రెజల్యూషన్ అనేది ఎవ్రీ ఇయర్ పెట్టుకోవడానికి ఏం లేదు, కానీ లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను కెరీర్ సెట్ చేసుకోవడానికి, ఎంటర్టైన్ చేయడానికి అందరినీ. నేనగా ఉంటాను. సో ఇప్పుడు అందరి తరపున ఒక్కటే, ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆల్రెడీ సీరియల్స్ చేస్తున్నారు, మీరు ఓన్లీ ఇప్పుడు సీరియల్స్ చేస్తారా, సినిమాలు కూడా చేస్తారా, యూట్యూబ్ కూడా చేస్తారా, లేకపోతే ఏదో ఒకటే చేస్తారా? అలా ఏం లేదు. నాకు అన్నం పెట్టే ఏ స్థలం అయినా నాదే.
సో నా టాలెంట్ ఎక్కడైనా చూపు, చిన్నదైనా పెద్దదైనా అలాంటిది ఏం లేదు. చిన్న చూపు పెద్ద చూపు లేదు. చిన్న దగ్గర నుంచి నేను వచ్చా. నేను యూట్యూబ్ కూడా చేసా, వెబ్ సిరీస్ యూట్యూబ్లో కూడా చేసా, సీరియల్ చేసా, ఫస్ట్ సినిమానే చేసా, థియేటర్స్ కూడా చేసా. ఈ దాంట్లో నా యాక్టింగ్ స్కిల్స్ చూపించడానికి ఏ ఆపర్చునిటీ వచ్చినా, ఏ స్టేజ్ వచ్చినా దట్ ఈస్ మైన్. నా ఆపర్చునిటీ ఇది, నా బెస్ట్ నేను ఇవ్వాలని ట్రై చేస్తాను. రాసుకోరా సాంబా. మంచి కథ దొరికితే చేయడానికి నేను రెడీ అంటున్న నిఖిల్. నేను ఒక యాక్టర్ని, ఎనీ ప్లాట్ఫామ్ ఐ కెన్ డూ అని చెప్తున్న నిఖిల్. దీనికన్నా మంచిగా నేనే చెప్తా. ఓకే డన్. ఈ రోజు నుంచి ఏదైనా మంచి ప్రాజెక్ట్, మంచి స్టోరీతో, మంచి ఒక ప్రాజెక్టు, మంచి అంటే అర్థం చేసుకోండి, మంచిది ఏది పడితే చేయాలి, మంచిది నచ్చాలి. అది ఏ జానర్ అయినా అవ్వచ్చు, ఇదే చేయాలి అదే చేయాలని లేదు. మంచి స్టోరీ బేస్డ్ ఉంటే యూట్యూబ్ కావచ్చు, థియేటర్స్ కావచ్చు, సీరియల్ కావచ్చు, ఓటీటీ వెబ్ సిరీస్ కావచ్చు, యూట్యూబ్ వెబ్ సిరీస్ కావచ్చు, పెద్ద స్క్రీన్ సినిమా కావచ్చు, ఓటీటీ సినిమా కావచ్చు, ఐ విల్ బి దేర్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఫైనల్గా మన జనాలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేస్తే అందరూ కోళ్ళ పందాలకు కోట్లు దొప్పెట్టేసుకుంటాం. రైట్. మన సోషల్ పోస్ట్ ఫుడీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ నన్ను ఇష్టపడే ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ లైక్ చేయకపోతే, షేర్ చేయకపోతే, లేదా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసేయండి. ఇది నా ఛానల్, ఇది కాదు. ఆల్ ది బెస్ట్. సంక్రాంతి అందరికీ. హ్యాపీ సంక్రాంతి. అండ్ నెక్స్ట్ ఇంకొక షోలో ఇంకొక మంచి హీరోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేది. అట్లంటే ఇది సైనింగ్ ఆఫ్ నితిన్ కృష్ణ విత్ మీ హీరో నిఖిల్. బాయ్.